సీఎం జగన్ కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ, చెల్లెలను హననం చేయడం నీకు తగునా అని సూటి ప్రశ్న. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్, ప్రత్యర్థులుగా మారిన చెల్లెళ్లు షర్మిల, సునీత. జగన్ పై మరోసారి షర్మిల ఘాటు వ్యాఖ్యలు, 3 రాజధానులు ఏమయ్యాయి అంటూ సూటి ప్రశ్న. చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ, ఉమ్మడిగా నిర్వహించే సభలపై చర్చ. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన చంద్రబాబు, పవన్. నేడు రాజంపేట, కోడూరులో జోరుగా ఉమ్మడి ప్రచారం. పార్లమెంటు ఎన్నికల వేళ మరోసారి ఫ్లెక్సీ కలకలం, 10 ఏండ్ల మోసం, 100 ఏండ్ల విధ్వంసం అంటూ ప్రచారం. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు, లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ, అమిత్ షా, యోగి. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు, కార్పొరేట్ సంస్థలకు మోదీ లొంగిపోయారని వ్యాఖ్య. సీఎం రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్, ఆగస్టు 15లోగా గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా. రెండో రోజు కొనసాగుతున్న కేసీఆర్ రోడ్ షో, నేడు భువనగిరిలో మాజీ సీఎం ప్రచారం. వైసీపీలోకి రావాలంటూ టీడీపీ నేతలకు బెదిరింపులు, టీడీపీ నేతలపై విజయసాయి, ఆదాల వేధింపులు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ నాయకుల దౌర్జన్యం, పోలీసుల ముందే వికలాంగుడిపై సర్పంచ్ దాడి. ఎమ్మెల్యే సంజీవయ్య ర్యాలీలో వైసీపీ నేతల ఘర్షణ, సూళ్లూరుపేటలో మరోసారి బయటపడిన ఆధిపత్య పోరు. తిరుపతిలో వైసీపీ నేతల బరితెగింపు, టీడీపీ జనసేన నేతలపై దాడులు, ప్రేక్షక పాత్రలో పోలీసులు. నగరంలో రోజాకు నిరసన సెగ, ఎందుకు వచ్చావంటూ నిలదీసిన గ్రామస్తులు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు మూసివేత, ప్రధాన ద్వారం ముందు భారీగా పోలీసుల మోహరింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు, అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు. కేజ్రీవాల్ అరెస్టు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్, అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ అఫిడవిట్. ఉప్పల్ వేదికగా బెంగళూరుతో హైదరాబాద్ ఢీ, రాత్రి 1 గంట వరకు అందుబాటులో మెట్రో రైళ్లు.